ఇక విజయవాడ రమేష్ ఆసుపత్రి వద్ద ప్రమాదం సంభవించింది. ఉన్నట్టుండి అంబులెన్స్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో చుట్టుపక్కల ఉన్నవారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఘటనతో అక్కడున్న వారంతా భయంతో పరుగులు తీశారు. అయితే ప్రమాద సమయంలో అంబులెన్స్ లో ఎవరూ లేకపోవడంతో పెనుముప్పు తప్పిందంటున్నారు. విజయవాడ రమేష్ ఆసుపత్రి వద్ద ప్రమాదం సంభవించింది. ఉన్నట్టుండి అంబులెన్స్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో చుట్టుపక్కల ఉన్నవారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఘటనతో అక్కడ ఉన్న వారంతా భయంతో పరుగులు తీశారు. అయితే ప్రమాద సమయంలో అంబులెన్స్ లో ఎవరూ లేకపోవడంతో పెనుముప్పు తప్పిందంటున్నారు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, మరి ఉన్నట్టుండి అంబులెన్స్ లో మంటలు చెలగడానికి కారణం ఏంటి? దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రమేష్ హాస్పిటల్ సిగ్నల్ ప్రాంతంలో రమేష్ హాస్పిటల్ పక్కన నిలిపి ఉన్న అంబులెన్స్ లో ఒక్కసారిగా కూడా మంటలు జరిగాయి. అయితే హాస్పిటల్ సమీపంలో ఉండటంతోనే అదే హాస్పిటల్ అంబులెన్స్ లో అగ్ని ప్రమాదం తొట్టిలో అక్కడ ఉన్న వాళ్ళకి ప్రమాదం తప్పిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఆ ప్రమాదానికి సంబంధించి వెంటనే అది చూసి అక్కడ హాస్పిటల్ సిబ్బంది అప్రమత్తం అవటం, దాన్ని ఆర్పేందుకు అటు సిబ్బంది కూడా సాయశక్తులా కృషి చేశారు. పక్కనే ఉన్న సిగ్నల్ ట్రాఫిక్ కానిస్టేబుల్ జనాన్ని అదుపులో ఉంచిన నేపథ్యంలో ప్రధానశాత్తు వ్యాన్ లో ఆ అంబులెన్స్ లో ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పిందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆ ప్రమాదానికి కారణాలు అయితే దానికి సంబంధించి అగ్నిమాపక సిబ్బందికి సంబంధించి సమాచారం ఇవ్వడంతో అయితే అక్కడికి చేరుకున్నారు. అంబులెన్స్ లో ఎవరు లేకపోవడం, అదేవిధంగా హాస్పిటల్లో అగ్నిమాపక సామాగ్రి ఉండటంతో ఆ సామాగ్రితో అప్పటికప్పుడు మంటలు అయితే ఆర్పి అదుపులోకి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. అసలు అంబులెన్స్ లో మంటలు ఏ రకంగా చెలరేగాయి, లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఉన్న నేపథ్యంలో దానివల్ల షార్ట్ సర్క్యూట్ ఏమన్నా అవడం వల్ల అంబులెన్స్ లో మంటలు చెలరేగటమా లేదంటే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయనే దానికి సంబంధించి ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తున్నారు. అయితే పక్కన సిటీ బస్ స్టాప్ ఉండటంతో అక్కడ ప్రజలు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఆ మంటల్ని పెద్ద ఎత్తున ఒక్కసారిగా రావటం, వ్యాన్ మొత్తం కూడా దహనం అవుతుందో దాన్ని అదుపు చేసేందుకు లోపల ఉన్న రమేష్ హాస్పిటల్లో ఉన్న సిబ్బంది అందరూ కూడా బయటికి రావటం, అగ్నిమాపక దానికి సంబంధించిన యంత్రాలన్నిటితో కూడా ప్రాథమికంగా వాళ్ళు అదుపు చేసేందుకు ప్రయత్నించారు. దానికి సంబంధించి అగ్నిమాపక సిబ్బందికి కూడా సమాచారం ఇచ్చిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో వాళ్ళు కూడా వచ్చి మంటలన్నీ ఆర్పడం జరిగింది. అయితే దానికి సంబంధించిన అగ్ని ప్రమాదానికి సంబంధించిన కారణాలు కూడా ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది. అమూల్య. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ క్రాంతి.